మనం కొనసాగిస్తున్నాం. సాధన సత్సంగంలో అందరు కుటుంబీకులకు కావలసిన కుటుంబ ధర్మాలు, గృహస్థు ధర్మాలు అందించడం ఈ సాధన సత్సంగం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. కుటుంబాలు సుఖశాంతులతో ఉంటే సమాజం మొత్తం సుఖశాంతులతో ఉంటుంది. అందుకే ఇంటింటికి సుఖశాంతి అందాలి, వ్యక్తి వ్యక్తికి సుఖశాంతి అందాలి. ఆ ఉద్దేశంతోనే గురువారం మనము సాధన సత్సంగాన్ని కొనసాగిస్తున్నాం. ఈరోజు ఈ సాధన సత్సంగంలోని అంశము మానవ జీవితము ఎందుకు విలువైనది. మానవ జీవితము ఎందుకు విలువైనది, ఇది ఈరోజు అంశం. మానవ జీవితము ఎంతో విలువైనది అనే విషయాన్ని అనేక మంది పండితులు, విద్వాంసులు, జ్ఞానులు, గురువులు బోధిస్తుంటారు. మీరు కూడా అనేక మంది జ్ఞానుల ప్రవచనాల్లో విన్నారు. గ్రంథాల్లో కూడా ఉంటుంది ఈ విషయం. మీకు కూడా చాలా మందికి తెలుసు మానవ జీవితం ఎంతో విలువైనది అనే విషయం. నిజమే, విలువైనది. కానీ ఎందుకు విలువైనది అది కూడా మనకు తెలియాలి. తెలిసినప్పుడు ఈ మానవ జీవితం ఎందుకు విలువైనదో తెలిస్తే ఆ విధంగా జీవించి ఈ జీవితాన్ని సదుపయోగం చేసుకోవచ్చు. మానవుడై పుట్టి ఈ జీవితాన్ని సదుపయోగం చేసుకోవలెను అని అందరూ చెప్తారు. మానవుడై పుట్టి ఈ జీవితాన్ని సదుపయోగం చేసుకోవాలి. ఎలా సదుపయోగం చేసుకోవాలి, ఏమి చేస్తే సదుపయోగం అవుతుంది అనే విషయం ఎప్పుడు తెలుస్తుందంటే, అసలు మానవ జీవితంలో ఏముంది, మానవ జీవితం విశేషత ఏమిటి, మానవ జీవితము ఎందుకు విలువైనది, విలువైన విషయాలు ఏమున్నాయి అనేది మనకు తెలిస్తే, అబ్బా ఇంత విలువైంది కాబట్టి దీన్ని సదుపయోగం చేసుకుంటా అని ఉపయోగించుకుంటా. అందుకని ఈరోజు మానవ జీవితం ఎందుకు విలువైనది అనే అంశాన్ని మనము ఈరోజు తీసుకున్నాం. ఆ విషయాలు మీ ముందు వస్తాను, శ్రద్ధగా వినండి. చాలామందికి రాసుకునే అలవాటు కూడా ఉంది, వాళ్ళు వ్రాయండి. అయితే మానవ జీవితము ఎందుకు విలువైనది అనే విషయానికి ఒక శ్లోకంతో ప్రారంభం చేస్తాను. ఆ శ్లోకం చాలామందికి తెలిసిందే. ఆహార నిద్ర భయ మైథునంచ ఏతత్ సమాన పశుభిర్నరాణ ధర్మో హి తేషో మదికో విశేషో ధర్మేణ హీన పశుభిర్ సమాన అని మనకు ఈ శ్లోకం తెలియచేసింది. దీని అర్థం మీకు తెలుసు. మానవులు, ఇతర పశువులు, ఈ రెండింటిని పోల్చి చెప్పింది ఈ శ్లోకం మనకు. ఈ రెండింటిలో ఉన్నటువంటి సమానతలేమిటి, మానవులు, ఇతర జీవులు, ఈ రెండిట్లో ఉన్నటువంటి తేడాలేంటి, ఈ రెండు విషయాలు మనకు ఈ శ్లోకం తెలియచేసింది. ఏంటిదట సమానతలు? ఆహారము తీసుకొనుట, నిద్రించుట, అలాగే భయపడుట మూడవది. నాలుగవది మైథునము, కోరికలు తీర్చుకొనుట. ఈ నాలుగు పశువులకు సమానం, మానవులకు సమానం అని చెప్తుంది. చూడండి,
పశువులకు మనకు సమానమైన విషయాలు ఎలా ఉన్నాయి? ఆహారము, నిద్ర. ఆహారం స్వీకరించుట మనం స్వీకరిస్తాం, పశువులు స్వీకరిస్తాయి. నిద్రించుట మనం నిద్రిస్తాం, పశువులు నిద్రిస్తాయి. భయపడుట మానవులు అనేక రకాలుగా భయపడతారు, పశువులు నిరంతరం భయపడుతూనే ఉంటాయి. మైథునం కోరికలు తీర్చుకుంటా. మానవుడు తను మనసులో వచ్చిన కోరికలు తీర్చుకుంటాడు, అలాగే పశువులు తమ మనసులో వచ్చిన కోరికలు తీర్చుకుంటాయి. ఇవన్నీ సమానం. మరి తేడా ఏంటిది పశువులకు మానవులకు? మానవులలో ఒక విశేషమైన గుణం ఉన్నది, దాని పేరు ధర్మము. ధర్మోహి తేషాం అధికో విశేషో. మానవులందు అధికమైన విశేషమైన ఒక గుణం ఉంది, అదే ధర్మం. ఇతర పశువులలో పక్షులలో ధర్మం అనేటువంటిది లేదు. వాటి జీవితాలకు సంబంధించిన కొన్ని నియమాలు ఉంటాయి, ఆ నియమాలు అనుసరించి అవి జీవితం అంతా నడుస్తాయి. అంతే తప్ప మానవుడికి తెలిసినటువంటి ధర్మం అనేది పశుపక్షుల్లో ఉండదు. కాబట్టి మానవుడు ధర్మం అనే గుణం ఉంది కాబట్టి ఇది ఇతనిలోని విశేషత. ఇది ఒక్క వాక్యం మనకు మానవ జీవితం ఎందుకు విలువైంది అనే అర్థము ఇక్కడనే తెలియచేస్తుంది. ధర్మం అనే లక్షణము, ధర్మం అనే గుణము కలిగి ఉండడం వల్ల మానవుడు విశేషంగా గుర్తించబడుతున్నాడు. మానవునిలోని విశేషత ఏంటిది? మానవ జీవితం ఎందుకు విలువైనదంటే ఇతనికి ధర్మం తెలుసు. ధర్మం అనేది తెలియడం వల్ల, ధర్మాచరణ ఉండడం వల్ల, ధర్మంను అనుసరించి నడవడం వల్ల మానవ జీవితము ఎంతో విలువైనది. మరి ఒకవేళ ధర్మాన్ని అనుసరించకపోతే, ఎందుకంటే లోకంలో అందరూ ధర్మాన్ని అనుసరించడం లేదు. ధర్మం అనే గుణం ఉన్నప్పటికీ దాన్ని పక్కకు పెట్టి నడుస్తున్నారు చాలామంది. అలా ధర్మాన్ని అనుసరించకపోతే ఏమవుతుందట? ధర్మేణ హీన పశుభి సమాన. ఏ మానవుడు ధర్మాన్ని పక్కకు పెట్టి తన ఇష్టమున్నట్టు నడుస్తాడో, తన ఇచ్ఛానుసారం నడుస్తాడో, ధర్మాన్ని వదిలి, అలాంటి వ్యక్తులు పశువులతో సమానం అని మనకు శాస్త్రం తెలియజేసింది. ఎంత స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి మానవుల్లో విశేషత ఏంటి? మానవుల్లో ఎందుకు మానవ జీవితము విలువైందంటే ఇతనిలో ఉన్న ధర్మగుణమే ఇతనికి ఎంతో విలువ తెచ్చింది. అది పాటించినప్పుడు ఇతర పశువులతో సమానం. అసలు మానవుడు అనపడడు. ధర్మాన్ని వదిలిన వ్యక్తి మానవుడు అనపడడు. మరి ధర్మం ఆధారంగా మనము మానవులను లోని విశేషతలు చెప్పుకోవాలి. ఇక ధర్మం అనగా అనేక అర్థాలు ఉంటాయి. దాంట్లో ప్రాథమిక అంశాలు తీసుకుందాం. పరమాత్మను విశ్వసించుట ధర్మంలో ఒక భాగం. పరమాత్మను విశ్వసించుట ధర్మంలో ఒక భాగం. మంచి నడక నడుచుట, మంచి ప్రవర్తన కలిగి ఉండుట, ఇది ధర్మంలో ఒక భాగం. లోకముల పరమాత్మను విశ్వసించి నడిచే వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ధర్మ భాగంకి వస్తారు. పరమాత్మను విశ్వసించని వారు కూడా ఉన్నారు, వాళ్ళు వేరే. కాబట్టి పరమాత్మను విశ్వసించే వాళ్ళు, పరమాత్మని విశ్వసించని వాళ్ళు, ఇలా రెండు భాగాలు మనం తీసుకుందాం. మరొకటి ఏముంటుంది? ధర్మాన్ని అనుసరించే వాళ్ళు అనగా సత్ప్రవర్తన. ధర్మం అనగా సత్ప్రవర్తన. సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన లేనివారు. ఈ విధంగా రెండు భాగాలు ఒకటే. కొందరు పరమాత్మను విశ్వసించరు కానీ సత్ప్రవర్తన కలిగి ఉంటారు. అట్లా చాలామంది ఉంటారు. పరమాత్మను విశ్వసించరు కానీ సత్ప్రవర్తన కలిగి ఉంటారు. కాబట్టి మనము ఎవరైతే పరమాత్మను విశ్వసించరు, సత్ప్రవర్తన ఉండదు, అలాంటి వాళ్ళని ప్రస్తుతానికి పక్కకు పెడదాం. ఎందుకంటే
పరమాత్మను విశ్వసించరు, సత్ప్రవర్తన లేదు, వాళ్ళు విశేషత లేని వాళ్ళే, అనగా విశేషతను వదిలిపెట్టిన వాళ్ళు పశువులతో సమానమే. కాబట్టి అలాంటి మనుషులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ మనము ఈరోజు చర్చ నుంచి పక్కకు పెట్టేస్తాం. మరి ఈరోజు ఎలాంటి మానవుల గురించి మాట్లాడుకుంటాం? పరమాత్మను విశ్వసించే వాళ్ళు, సత్ప్రవర్తన కలిగి ఉన్న అలాంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడుతున్నాం ఈరోజు అంశంలో. ఎందుకంటే మనం తీసుకున్న అంశమే మానవుడు జీవితము ఎందుకు విలువైనది. మానవ జీవితం ఎందుకు విలువైనదని తెలవాలి అంటే అయితే అతడు ధర్మంని అనుసరించాలి లేదా పరమాత్మను విశ్వసించాలి. పరమాత్మను విశ్వసించి అధర్మంలో ఉండకూడదు, ధర్మంలో ఉండాలి, అనగా సత్ప్రవర్తనలో ఉండాలి. అలాంటి వ్యక్తుల గురించి విశేషతలు ఏంటో చెప్పుకుందాం. ఇప్పుడు మానవ జీవితంలోని విశేషతలు అనగా పరమాత్మను విశ్వసించి సత్ప్రవర్తనలో నడిచే వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను నేను. పరమాత్మ విశ్వసిస్తూ సన్మార్గంలో నడిచే వాళ్ళు కూడా రెండు రకాలుగా ఉంటారు. పరమాత్మను విశ్వసించి సన్మార్గంలో నడిచే వాళ్ళు రెండు రకాలు. దాంట్లో పరమాత్మను విశ్వసించి సత్ప్రవర్తన కలిగి ఉన్న వాళ్ళు ఒకరు. ఇలా చాలా మంది ఉంటారు. పరమాత్మను విశ్వసించి సత్ప్రవర్తన కలిగి నడిచే వాళ్ళు, సదాచారం అనుసరించే వాళ్ళు, వీళ్ళు మొదటి రకం. రెండవ రకం ఏంటిది? పరమాత్మతో సాధన చేస్తూ పరమాత్మను పొంది ఆ పరమాత్మ యుక్తంగా జీవించే జ్ఞానులు. ఈ విధంగా పరమాత్మను విశ్వసించే వాళ్ళను మనం రెండు రకాలుగా తీసుకుంటున్నాం. మొదటి వాళ్ళు పరమాత్మపై విశ్వాసం ఉంచి సదాచారంలో నడుస్తారు. వీళ్ళ జీవితంలో ఉన్న విశేషతలు ఏమిటో చెప్తాను. రెండవ వాళ్ళు పరమాత్మను విశ్వసించడమే కాకుండా సాధన ద్వారా పరమాత్మను పొందుతూ జీవితంలో ఉన్నత స్థితులు చేరుకునే జ్ఞానులు. ఈ రెండు రకాల జీవితాల్లో ఉన్న విశేషతలు ఏంటో మీకు తెలియజేస్తాను. మొట్టమొదలే పరమాత్మ మీద విశ్వాసం లేదు, సదాచారాన్ని కూడా పాటించరు. అలాంటి పూర్తిగా అవిద్యలో కూడుకున్న వాళ్ళని మనం పక్కకు పెట్టేశాం. ఎందుకంటే ఈరోజు అంశంలో వాళ్ళు రారు. మరి ఈరోజు అంశంలో ఎవరు వస్తారు? పరమాత్మను విశ్వసించి వాళ్ళు సత్ప్రవర్తనతో సదాచారంలో నడిచేవాళ్ళు. వీళ్ళు మాత్రమే ఈ మానవుల్లో విశేషతలు అనే అంశంలోకి వస్తారు. అయితే ఈ పరమాత్మను విశ్వసించి నడిచే వాళ్ళు కూడా రెండు రకాలని చెప్పాను ఇప్పుడు మీకు. ప్రాథమిక స్థాయి వాళ్ళు. ప్రాథమిక స్థాయి వాళ్ళు ఏంటిది? విశేషమైన సాధన, పరమాత్మ కోసం విశేషంగా అలాంటి ప్రయత్నాలు సమయం లేకనో ఏదో కారణం వల్ల ఎక్కువ చేయరు. కాకపోతే పరమాత్మను పూర్తిగా విశ్వసిస్తారు, సదాచారంలో నడుస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబ విషయాలు అవన్నీ ఇంతే వాళ్ళని పర్మిట్ చేస్తాయి. వీళ్ళు మొదటి రకం. రెండవ వాళ్ళు పరమాత్మ మీద పూర్తి విశ్వాసమే కాకుండా చక్కగా ఉపాసన సాధన ద్వారా పరమాత్మను పొందుతూ జీవితంలో ఉన్నతి చెందేవాళ్ళు. ఈ ఇద్దరి గురించి విశేషతలు నీకు తెలియచేస్తాను. ఈరోజు మన సత్సంగ అంశము ముందే మీకు తెలుసు, మానవ జీవితం ఎందుకు విలువైనది. ఇప్పుడు మొదటి వాళ్ళ గురించి చెప్తాను నేను. పరమాత్మను విశ్వసించి సదాచారంలో నడిచే వాళ్లకు కలిగే ఫలితం ఏంటో చెప్తాను మీకు. వాళ్ళు మొట్టమొదలు దుఃఖాలు భయాలు తొలగిపోతాయి. మొట్టమొదటి ప్రయోజనం. జీవితంలో దుఃఖాలు భయాలు వ్యాధులు రోగాలు సమస్తము తొలగిపోతాయి. మరి మానవులకు కావాల్సింది ఇంకేముంది? పెద్ద వరము. భయాలు తొలగిపోవుట, దుఃఖాలు తొలగిపోవుట, వ్యాధులు తొలగిపోవుట, సంపూర్ణమైన ఆరోగ్యంతో సంపూర్ణమైన సుఖశాంతులు అనుభవిస్తూ ఎలాంటి భయాలు ఎలాంటి దుఃఖాలు లేని జీవితాన్ని వాళ్ళు జీవిస్తారు. ఇది మానవ జీవితంలోని గొప్ప విశేషత. ఎవరు జీవిస్తారు? ధర్మంను అనుసరించి. ధర్మంను అనుసరించుట అనగా ప్రాథమిక విషయం ఏంటి?
పరమాత్మపై విశ్వాసం కలిగి ఉండి సన్మార్గంలో నడుచుట అనగా సదాచారం అనుసరించుట. ఇది అనుసరిస్తున్న వాళ్లకు వాళ్ళ జీవితంలోని విశేషతలు ఏంటంటే సంపూర్ణమైన ఆరోగ్యంతో జీవిస్తూ రోగాలు లేని జీవితం అనుభవిస్తారు. అలాగే దుఃఖములు తొలగిపోయి భయాలు తొలగిపోయి పూర్తి ధైర్యంతో అంత సుఖాన్ని అనుభవిస్తూ అంత శాంతిని అనుభవిస్తూ జీవిస్తారు. ఇది మానవ జీవితంలోని ప్రధానమైన విశేషత. ఇది మొదటి రకం వాళ్ళు. దీంతో కొందరికి అనుమానం రావచ్చు, మేము పరమాత్మపై విశ్వాసం ఉంచాము, అలాగే సదాచారం అనుసరిస్తున్నాము, కానీ మాకు ఇంకా భయాలు ఎందుకు పోవట్లేదు అనే ప్రశ్న వస్తుంది. అయితే పరమాత్మ మీద విశ్వాసం ఉంచి సదాచారాన్ని అనుసరిస్తున్నాం, కానీ లోక విషయాలు ఉన్న మమకారాన్ని మనము బాగా పెంచుకొని ఉన్నాం. లోక విషయములందు మమకారం ఉంచకూడదు. లోక విషయాలందు మనం ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించాలి. కానీ మమకారం పెంచుకున్నంత మాత్రాన ఎక్కువ పనులు చేయము. మమకారం లేకుండా వల్లనే లోక పనులు సరిగ్గా చేస్తాం. కాబట్టి పరమాత్మ మీద మాకు విశ్వాసం ఉంది, అలాగే సదాచారములు నడుస్తున్నాం, కానీ నాకు రోగాలు ఎందుకున్నాయి, భయాలు ఎందుకున్నాయి, దుఃఖాలు ఎందుకున్నాయి, ఎందుకు శాంతి లేదు అని కొందరు అడిగితే దానికి జవాబు ఏంటంటే, మనం పరమాత్మను విశ్వసిస్తున్నాం, సదాచారాన్ని అనుసరిస్తున్నాం, కానీ లోక విషయాలందు మమకారాన్ని ఎక్కడ ఉంచాలనో అక్కడ ఉంచట్లేదు, దాన్ని పెంచుకుంటున్నాం. లోకంలో ఉండు, కుటుంబంలో ఉండు, పిల్లలు, భర్త, భార్య, కర్తవ్యాలు, వృత్తి, వంట అన్నీ చెయ్యు, కానీ వాటిని మనసులోకి దింపకు. లేదు ఇప్పుడు దించుకుంటలేను, కానీ ఒకప్పుడు బాగా దించుకున్నావు, అది వదలట్లేదు నువ్వు. అది వదిలేయడం అంటే పూర్తిగా సన్యాసం కాదు. అదే పనులలో ఉండు, కానీ నీ లోపల భగవంతుడు ఉండాలి, నువ్వు పనులలో ఉండాలి. ఈ రకంగా చేయడం వల్ల ఇది మానవుల్లోని విశేషత. ఎందుకంటే మిగతా జీవులు జీవితం అంతా భయాలకు గురవుతూ ఉంటాయి, జీవితంలో దుఃఖాలకి గురవుతూ ఉంటాయి. కానీ మానవుడు దుఃఖరహితుడై భయరహితుడై సుఖశాంతులతో జీవించే అవసరం ఒక్క మానవునికి మాత్రమే ఉంది. ఎందుకంటే ఈ భూమి మీద 84 లక్షల జీవరాశులు ఉన్నాయని మనకు శాస్త్రం తెలియజేస్తుంది. 84 లక్షల జీవరాశులు అనగా మానవునితో పాటు పశువుల్లో అనేక లక్షలు, పక్షుల్లో అనేక లక్షలు, మన చెట్లు చేమలు అనేక లక్షలు, క్రిమికీటమాలు అనేక లక్షలు. ఈ విధంగా ఇవన్నిటిలో మానవుడు ఒకటి. కానీ మానవుడు శ్రేష్టమైన వాడు. ఎందుకు? ధర్మం అనే గుణం ఇతనిలో ఉంది. ఎందుకుంది? బుద్ధి ఉన్నవాడు కాబట్టి. ఇతనికి ఏ ఇతర జంతువులకు లేనంత బుద్ధిని భగవంతుడు ప్రసాదించాడు. అందువల్ల ఆ బుద్ధిని ఉపయోగించి ఇతడు ధర్మాన్ని అనుసరిస్తాడు. అందుకోసం నీకు బుద్ధి ఇవ్వబడింది. ధర్మం అనే గుణం ఎందువల్ల ఉంది? మానవుల్లో బుద్ధి వల్ల ఉంది. అట్టి బుద్ధిని ఉపయోగించి ధర్మాన్ని అనుసరించి సన్మార్గంలో సదాచారాన్ని అనుసరిస్తాడు. కాబట్టి ఇతనిలో ఎంత విలువైందంటే ఇతని జీవితము భయాలు లేని, దుఃఖాలు లేని, రోగాలు లేని జీవితం అనుభవిస్తాడు. అలాగే ఎప్పుడు అంతఃసుఖాన్ని, ఎప్పుడు అంతఃశాంతిని అనుభవిస్తాడు. ఇది ఇతని జీవితం యొక్క విశేషత. ఇది పరమాత్మను విశ్వసించే వాళ్ళల్లో మొదటి స్థాయి వ్యక్తుల గురించి నేను చెప్పాను మీకు. ఇప్పుడు పరమాత్మను విశ్వసించే వాళ్ళల్లో రెండవ స్థాయి అనగా ఉన్నత స్థాయి వ్యక్తుల గురించి మీకు చెప్తాను. ఈ ఉన్నత స్థాయి వ్యక్తులు ఏంటంటే పరమాత్మను విశ్వసిస్తారు, సదాచారాన్ని అనుసరిస్తారు, కానీ కేవలం పరమాత్మ విశ్వాసం కాదు, పరమాత్మ పొందుటకు విశేషణ సాధన చేస్తారు, ఉపాసన చేస్తారు, విశేషంగా జ్ఞానాన్ని పొంది ధారణ చేస్తారు. నిన్న మనం ధారణ చెప్పుకున్నాం కదా, అలా ధారణ చేసి విశేష జ్ఞానాన్ని సంపాదించి పరమాత్మను తమయందే దర్శిస్తారు. ఇప్పుడు మన బుద్ధి శుద్ధమై 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 సూక్ష్మ బుద్ధి అవుతుంది.
సంపూర్ణ శుద్ధ బుద్ధి. అలాంటి సూక్ష్మ బుద్ధికే పరమాత్మ దర్శనమవుతుంది. అట్టి సూక్ష్మ బుద్ధి ద్వారా జీవుడు పరమాత్మను దర్శిస్తాడు అనే విషయం చెప్పబడింది. అయితే అప్పుడు ఏమవుతుంది? ఇతడు పరమాత్మను పొంది పరమాత్మ యుక్తమైన జీవితాన్ని జీవిస్తాడు. పరమాత్మతో కూడి జీవించుట, పరమాత్మయుక్త జీవితాన్ని జీవిస్తాడు. అప్పుడు ఏమవుతుంది? పరమాత్మ కోసం విశేష సాధన చేయడం వల్ల ఇతడి యొక్క మనస్సు ఏదైతుందో చిత్తము సమాధి స్థితిని పొందుతుంది. సాధకులారు ఒక విషయాన్ని గమనించండి. సమాధి అనేసరికి అనేక మంది బయట వాళ్ళు చెప్పింది ఉంది కాబట్టి అమ్మో సమాధ అది ఎవరో పెద్ద యోగులకు సంబంధించింది, మనకు సంబంధించింది కాదు అని చాలామంది అనుకుంటారు. కానీ అది తప్పు. మనమందరము సమాధి స్థితిని పొందటానికి అర్హులమే. కొద్దిపాటి ప్రయత్నంతో సమాధి అనగా ఏంటిది? లోకంలో వ్యవహరించే సమాధి కాదు. సమాధి అనగా చిత్తం యొక్క ఒక విశేష స్థితి, చిత్తం యొక్క ఒక గొప్ప స్థితి. దాన్ని చిన్నగా మీకు తెలుపుతాను. మన మనసు బుద్ధి స్థిరమైనప్పుడు, ఏకాగ్రమైనప్పుడు దాన్ని సమాధి అంటారు. నేను సరళమైన భాషలో మీకు తెలియచేస్తున్నాను. మనసు బుద్ధి ఏకాగ్రమై స్థిరమైనప్పుడు అదే సమాధి స్థితి. అప్పుడు ఇంద్రియ చంచలత్వం మొత్తం వెళ్ళిపోతుంది. మనసు ఎప్పుడు స్థిరమవుతుంది? మనసులో చంచలత్వం మొత్తం వెళ్ళిపోయినప్పుడు. బుద్ధి ఎప్పుడు స్థిరమవుతుంది? బుద్ధిలోని అశుద్ధతలు తొలగిపోయినప్పుడు. ఇది సాధారణ వ్యక్తులకు అసాధ్యమైన విషయం అని అనుకోవద్దు. సాధారణ వ్యక్తులు కూడా కొద్దిగా గురువులను అనుసరించి వారి బోధన అనుసరించి నడిస్తే అందరి మనసులు స్థిరమవుతాయి, చంచలత్వాన్ని పోగొట్టుకుంటాయి. అందరి బుద్ధులు స్థిరమవుతాయి, చంచలత్వాన్ని పోగొట్టుకుంటాయి. స్థిరమైన ఏకాగ్రమైన మనోబుద్ధులే మనకు సమాధి స్థితి. అప్పుడు ఏమవుతుంది? ఓహో, మానవ జీవితం ఎంత విలువైంది చూడండి. ఎవరైతే సాధకులు సమాధి స్థితిని పొందుతాడో అతని యొక్క గొప్ప వరం ఏంటంటే బ్రహ్మానందము ఇక్కడ శరీరయుక్తంగానే అనుభవించడం ప్రారంభిస్తాడు. మరి బ్రహ్మానందం ఎక్కడ ఉంటుంది? ఆత్మ ముక్తిని పొందిన పిదప పరమాత్మ యందుండి, అంటే మరణం తర్వాత పరమాత్మ శరీరాన్ని వదిలిన తర్వాత పరమాత్మ యందు ముక్తి సుఖాన్ని అనుభవిస్తూ పరమాత్మ యొక్క బ్రహ్మానందంను అనుభవిస్తుంది. దానిని సమాధి స్థితి పొందినటువంటి సాధకుడు బతికుండగానే ఈ శరీరయుక్తంగానే బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడు. ఒక్కసారి మన చరిత్ర తీస్తే యోగ పుంగవులందరూ అలాగే అనుభవించారు, సత్పురుషులందరూ అలాగే అనుభవించారు, ఋషులందరూ అలాగే అనుభవించారు. సాధారణ యోగులు కూడా విశేషంగా ప్రయత్నం చేసి అలాగే అనుభవిస్తారు. మనకు జనక మహారాజు గురించి తెలుసు. రాజర్షి అని చెప్పారు అతన్ని, అనగా రాజుగా ఉంటూనే మహర్షి స్థాయి. అతడు రాచరికం అనగా పరిపాలన చేస్తూనే పరమాత్మతో బ్రహ్మానందాన్ని అనుభవించారు. ఇలా అనేక ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి మానవ జీవితం ఎంత విలువైందంటే ఈ శరీరయుక్తంగానే సమాధి స్థితి అని చిత్తస్థితిని పొంది పరమాత్మతో ఏకమై సమాధి స్థితి ద్వారా పరమాత్మ యొక్క బ్రహ్మానందంని ఇక్కడ అనుభవిస్తాడు. అట్టి బ్రహ్మానందం అనుభవించే వ్యక్తికి ఎలాంటి చిత్తవైకల్యము, ఎలాంటి చంచలము, ఎలాంటి దుఃఖాలు, ఎలాంటి భయాలు ఉండవు ఉండవు ఉండవు. అలాంటి వ్యక్తికి ఏ వ్యాధులు దగ్గరికి రావు. అతడు పూర్తిగా బ్రహ్మానందం అనుభవిస్తే పూర్తిగా స్థిరంగా ఉంటాడు. లోక వ్యవహారంలో మళ్ళీ నడుస్తాడు. శ్రీరామచంద్రుడు లోక వ్యవహారంలో ఉంటూనే పరమాత్మతో సంబంధితుడై అన్నాడు. శ్రీకృష్ణ భగవానుడు ఆనందాన్ని అనుభవించారు. మనమందరం కూడా అనుభవించడానికి అవకాశం ఉంది. నేను ఇప్పుడు
పరమాత్మను విశ్వసించే వాళ్ళలో రెండవ రకం అనగా ఉన్నత స్థాయి వాళ్ళ గురించి చెప్తున్నాను. కాబట్టి మరి సమాధి ఎలా వస్తుంది? గురువుల ప్రవచనాల ద్వారా జ్ఞానాన్ని పొందాలి. అతడు యోగయుక్తుడు కావాలి. యోగయుక్తుడు అనగా ఇంద్రియములను బయటి విషయాల నుంచి మరలించి, ఇంద్రియములను స్థిరపరిచి, మనసును స్థిరపరిచి, ఇంద్రియంతో యుక్తమైనటువంటి మనసును బుద్ధి అందు స్థిరపరిచినప్పుడు మనసు బుద్ధి స్థిరమవుతుంది. అట్టి బుద్ధిని ఆత్మ పరమాత్మ యందు స్థిరం చేయవలెను. దీన్నే యోగం అంటారు. ఇంద్రియముల యొక్క స్థిరత్వమే యోగము. ఇంద్రియములు మనసుల యొక్క స్థిరత్వమే. అందుకే యోగం అనే విషయంలో బయట అనేక పదాలు చెప్పబడుతున్నాయి, కానీ యోగం యొక్క నిజమైన నిర్వచనం చెప్పబడింది. ఇంద్రియములు మనసు స్థిరమైన స్థితిని యోగం అంటారు. మీరందరూ చేసే ఆసనాలు ప్రాణాయామాలు అన్నిటి యొక్క లక్ష్యం అదే. మనస్సును స్థిరపరచుట, ఇంద్రియములను స్థిరపరచుట. ఇది మాత్రమే యోగం. ఇది కాకుండా ఏది యోగం కాదు కాదు కాదు. అట్టి యోగయుక్తుడైనటువంటి జీవుడు పరమాత్మతో సాక్షాత్ సంబంధాన్ని ఏర్పడుతుంది. అతనికి సమాధి స్థితి లభిస్తుంది, బ్రహ్మానందం అనుభవిస్తాడు. దీనికి ప్రమాణం ఏంటిది? దీనికి ప్రమాణము సాంఖ్య దర్శనంలో చెప్పబడింది. ఏమని చెప్పబడింది? సమాధి సుషిప్తు మోక్షేషు బ్రహ్మరూపత అని మనకు సాంఖ్య దర్శనంలో మనకు కపిల మహర్షి చక్కగా బోధిస్తాడు. సమాధి సుషుప్తి మోక్షేషు బ్రహ్మరూపత అని సాంఖ్య దర్శన సూత్రం ఇది. అనగా సమాధి స్థితి యందు బ్రహ్మానందం అనుభవిస్తాడు జీవుడు. దానికి ముందు సుషుప్తి, తర్వాత సుషుప్తి యందు కూడా అనుభవిస్తాడు. ఇక మోక్షం నందు. మరి సమాధి అంటే ఇప్పుడు చెప్పాను, స్థిరమైన మనసు, స్థిరమైన బుద్ధి. సుషుప్తి అనగా గాఢ నిద్ర. ఇది మీ అందరు అనుభవిస్తారు. అప్పుడప్పుడు గాఢ నిద్రలే ఉండవు, కానీ గాఢ నిద్ర పొందిన రోజుల్లో చూడండి, మీరు లేచిన తర్వాత అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంది, నాకు గాఢ నిద్ర వచ్చింది అంటాం మనం. ఆ గాఢ నిద్రలో ఏమవుతుంది? శరీరం మనకు తెలియదు. గాఢ నిద్రలో ఇంద్రియములన్నీ చలనరహితమవుతాయి. శరీరం మనసు చలనరహితమే, బుద్ధి చలనరహితమే. కేవలం ఆత్మ మాత్రమే పనిచేస్తుంది. ఆత్మ ఏమవుతుంది? అప్పుడు తనలో ఉన్న పరమాత్మని చేరుతుంది. గాఢ నిద్ర అంటే అదే అర్థము. ఆ పరమాత్మను చేరి సుఖిస్తుంది, బ్రహ్మానందాన్ని అనుభవిస్తుంది. గాఢ నిద్రలో మాత్రమే, స్వప్న నిద్ర కాదు. అట్టి గాఢ నిద్ర యందు అంత సుఖాన్ని, బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడు. కాబట్టి లేచిన పిదప ఆహా ఎంత బాగా నిద్ర పట్టింది, నాకు ఎంతో ప్రశాంతంగా ఉంది, ఇప్పుడు నా మనసు బాగా స్థిరంగా ఉంది అంటారు. ఎందుకంటే జీవుడు గాఢ నిద్ర యందు శరీరం మరుస్తాడు, మనసు బుద్ధి ఇంద్రియములు ఏమి పనిచేయవు. కేవలము ఆత్మ పరమాత్మను ఆశ్రయించి ఆనందాన్ని అనుభవిస్తుంది. ఇది అందరూ అనుభవించేదే, కానీ ఇది ఉంటుందని తెలియదు. రెండవది ఏంటి? సమాధి. ఇది యోగులు. సమాధి ఇంతకుముందు చెప్పాను. గురువుల బోధన వల్ల విశేషంగా ప్రయత్నించి ఇంద్రియములను మనసు స్థిరపరిచి, బుద్ధి అందు స్థిరపరిచి, దాన్ని ఆత్మ పరమాత్మ అందు స్థిరపరిచినప్పుడు దాన్ని మాత్రమే యోగం అంటారు. అట్టి యోగ స్థితి సమాధి స్థితి. అట్టి సమాధి స్థితి యందు పరమాత్మకు జోడింపబడి నిరంతరంగా వ్యవహారంలో కూడా అతడు ఆనందాన్ని, బ్రహ్మానందం అనుభవిస్తాడు. బ్రహ్మానందం అనుభవించే వ్యక్తికి లోటు ఉండదు జీవితంలో. ఇది మానవ జీవితం యొక్క విశేషత. అయితే సమాధి సుషుప్తి ఈ రెండు శరీరయుక్తంగానే అనుభవించేది. మరణించిన పిదప ముక్తిని పొంది మోక్ష సుఖం అనుభవించుట. చూడండి, మన తండ్రి అయిన పరమాత్మ ఆయన సంతానమైన మన కోసం శరీరం ఉండగానే మోక్షానందం అనుభవించే స్థితులు ఏర్పాటు చేశారు. ఎందుకంటే మోక్ష స్థితికి ఎవరో కొందరు మాత్రమే పోతారు, కానీ అతని సుఖం మనకెప్పుడు కావాలి కదా. అందుకే శరీరం ఉండగానే రెండు అవకాశాలు ఇచ్చాడు. ఒకటి గాఢ నిద్ర. దాన్ని కూడా చాలామంది చంచలమైన మనసు వల్ల గాఢ నిద్ర లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. తమ జీవితంలో గాఢ నిద్రను కోల్పోయిన వ్యక్తులు వ్యవహారంలో అనేక మంది ఉంటారు. కాబట్టి చంచలాన్ని వదిలేసి పరమాత్మ మీద విశ్వాసం ఉంచి సదాచారాన్ని అనుసరిస్తే చంచలత్వం తొలగిపోతుంది.
అప్పుడు గాఢ నిద్రలో మీరు బ్రహ్మానంద అనుభవిస్తారు. సమాధి అంటే చెప్పాను కదా, రెండవ వ్యక్తులు అనగా కొంత యోగం అభ్యసించి సమాధిని పొంది అనుభవించుట. ఈ రకంగా సదా పరమాత్మయుక్తమే జీవించుట. దీంట్లో ఎంతవరకు ఉంటుంది? ఇతడు తన ఇంద్రియములను బాగా వికసింప చేసుకుంటాడు. ఎంత వికసింప చేసుకుంటాను అది చెప్తాను మీకు. మానవునికి 3 శరీరాలు ఉంటాయి. ఇది స్థూల శరీరం, దీని లోపల ఉండేది సూక్ష్మ శరీరం, దానికి లోపల ఉండేది కారణ శరీరం. ముక్తి ఎప్పుడు వస్తుంది? ఈ 3 రకాల శరీరాలు తొలగిన పిదపే ముక్తి వస్తుంది. అనగా ముక్త స్థితిలో ఈ 3 శరీరాలు తొలగి కేవలం ఆత్మ మాత్రమే ఉంటుంది. మరప్పుడు ఆత్మ ఎలా వింటుంది? ఎలా ఒక స్థలం నుంచి ఒక స్థలంకి వెళ్తుంది? కాళ్ళు చెవులు లేవు కదా. అప్పుడు ఎలా అంటే చక్కగా మనకు శాస్త్రంలో చెప్పింది. శృణ్వన్ స్తోత్రం భవతి, శృణ్వన్ స్తోత్రం భవతి అనగా ఆ ఆత్మకు 24 రకాల శక్తులు ఉంటాయని చెప్పబడింది. అనగా దర్శన శక్తి, శ్రవణ శక్తి, ఘ్రాణ శక్తి, చలన శక్తి, ఇవన్నీ ఆత్మలో ఉంటాయి. 24 రకాల శక్తులు ఆత్మకు ఉంటాయి. అతడు వినాలి అనుకుంటే స్తోత్రంగా మారతాడు. ఒక స్థలం నుంచి మరొక స్థలంకి వెళ్ళాలంటే గతిశక్తిగా మారుతాడు. 24 శక్తులు. అయితే శరీరాన్ని పొంది మనము అవిద్యకు లోనైనప్పుడు ఈ శక్తులు బాగా క్షీణిస్తాయి. అందువల్ల మానవుడు అల్పశం ఉంటాడు. కానీ ఎప్పుడైతే మనము చక్కగా పరమాత్మను సాధన చేస్తూ వెళ్తామో ఈ 24 శక్తులు మనలో వికసిస్తాయి. గొప్ప స్మృతి శక్తి, గొప్ప ఏకాగ్ర శక్తి, సమాధి స్థితి, చాలా జ్ఞానాన్ని పొందే ధారణ, ఇవన్నీ శక్తులు మనకు వస్తాయి. కాబట్టి చివరికి ఇతడు పరమాత్మ దర్శనము, ఆత్మదర్శనము పొందుతాడు. అనంతరం ముక్తిని కూడా పొందుతాడు. మొదటి వాళ్ళు ఎవరు? పరమాత్మపై విశ్వాసించి సదాచారాన్ని అనుసరించి నడిచేవాళ్ళు. వాళ్ళకేమవుతుంది? రోగాలు లేని జీవితము, దుఃఖాలు భయాలు తొలిగిన జీవితం. అలాంటి జీవితాన్ని అనుసరిస్తూ వారి జీవితంలో పుణ్యాన్ని బాగా సంపాదించుకుంటారు. పుణ్యం అనగా ఏమిటి? అంతఃకరణంలోని అశుద్ధతలు తొలుగుటే పుణ్యము. ఇది బాగా గుర్తుంచుకోండి. జీవునిలోని అనగా మనసు బుద్ధుల్లో ఉన్న వికారాలు తొలగిపోవుట, వృత్తులు తొలగిపోవుట, వాసనలు తొలగిపోవుటనే పుణ్యము. అలా తొలగి 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 విశేషమైనటువంటి అతనికి శుద్ధ బుద్ధి, శుద్ధాంతఃకరణం కావడం వల్ల మొదటి రకం వాళ్ళు ఇంకా ఉత్తమమైన జన్మలోకి వెళ్ళిపోతారు. ఇంకా ఇట్లా ఉత్తమ జీవితాలు అనుసరిస్తూ క్రమక్రమంగా పరమాత్మను పొందుతారు. కానీ రెండవ రకం వాళ్ళు విశేష సాధన వల్ల సమాధి స్థితిని అనుభవించి ఒక నిర్మలమైన జీవితాన్ని అనుభవిస్తూ బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ జీవిస్తారు. ఈ రకంగా మానవ జీవితంలో విశేషత. మరి ఇవన్నీ కేవలం మానవుడైనా? కేవలం మానవుడికి మాత్రమే అవకాశం ఉంది. మానవుడు కాని ఇతర ప్రాణులు ఎవ్వరికీ అవకాశం లేదు లేదు లేదు. ఎందుకంటే ఇవి ఈ ధర్మాన్ని అనుసరించి పరమాత్మ సాధన చేయాలి అంటే ఈ సమర్థవంతమైన బుద్ధి అవసరము. ఇట్టి బుద్ధి మానవుడు కాని ఇతర జంతువులకు ఇవ్వబడలేదు లేదు లేదు. వాటికి ఇవ్వబడ్డ బుద్ధి కేవలము ఆహారాన్ని సంపాదించుకొనుట, తనను కాపాడుకొనుట, తమ కుటుంబాన్ని అనుసరించి నడుచుట, ఇంతకు మాత్రమే సరిపోతుంది. అంతకుమించి విశేషత వాటిలో ఉండదు. కానీ మానవ బుద్ధి విశేషమైంది. కాబట్టి మానవ జీవితం విశేషతలో ఇతడు మాత్రమే పరమాత్మను పొందగలుగుతాడు. అదొకటేనా? కాదు. ఈ జీవితాన్ని దుఃఖాలు లేని, రోగాలు లేని, భయాలు లేని, సుఖశాంతులతో కూడిన జీవితాన్ని జీవించే అవకాశం కూడా మానవుల్లో ఉంది. అది ఇతని విశేషత. అది మానవ జీవితం యొక్క గొప్పతనము. ఇది అవకాశం ఉంది. అంతేకాదు, అద్భుతమైన మేధా సంపద కలవాడు మానవుడు. అమోఘమైనటువంటి స్మృతి శక్తి, అమోఘమైన ధారణ శక్తి, గొప్ప వాక్తృత్వ కళ కలవాడు,
అమోఘమైన జ్ఞాన సంపద కలవాడు, మేధావి. శాస్త్రంలో చెప్పబడింది. యమాచార్యుడు కఠోపనిషత్తులో చెప్తాడు, ఈ మేధావి, ఇతడు మేధావి జీవుడు, అనేక విశేషతలు కలిగినవాడు. కాబట్టి మనం సదాచారాన్ని అనుసరించినా లేదా కొద్దిగా విశేషంగా ప్రయత్నం చేసి మనసును బాగా స్థిరపరిచిన మనకు కలిగే వెంట ఫలితం ఏంటంటే మనలోని అద్భుత శక్తులైనటువంటి ఏకాగ్రత, స్థిరత్వము, స్మృతి శక్తి అమోఘంగా మనకు వికసిస్తాయి. ఎందుకు? ఈ ఆత్మలో 24 శక్తులు ఉన్నాయి. మోక్ష స్థితిలో ఆ శక్తులతోనే జీవిస్తాడు మానవుడు. అయితే అవిద్య బాగా నిండి ఉండడం వల్ల ఇక్కడ ఆ శక్తులు ప్రకటితం కావు. అయితే సదాచారాన్ని అనుసరించిన వాళ్ళు, ధర్మాన్ని అనుసరించిన వాళ్ళు, పరమాత్మను విశ్వసించే వాళ్ళు, పరమాత్మను ఉపాసించే వాళ్ళు, సాధన చేయవాళ్ళు, శుభకర్మలు చేయవాళ్ళు, వీళ్ళు అవిద్యను తొలగించుకొని జ్ఞానాన్ని వృద్ధి చేసుకొని అతనిలో ఉన్న 24 శక్తులను వికసింప చేసుకుంటాడు. దాంట్లో కొందరు సమాధి స్థితిని పొందుతారు. సమాధి స్థితిని పొంది బ్రహ్మయుక్తంగా ఆనందాన్ని అనుభవిస్తారు. ఇంకొందరు ఆత్మదర్శనం, పరమాత్మ దర్శనం. మరికొందరు జీవితంలో గొప్ప కార్యాచరణ చేసి అద్భుత విజయాలు సాధిస్తారు. ఎంతోమంది అబ్దుల్ కలాం లాంటి అనేక మంది వ్యక్తుల్ని, స్వామి వివేకానందుడు అనేక వ్యక్తుల్ని మనం చూసారు. వాళ్ళ జీవితంలో అద్భుతాలు సాధించారు. అలాంటి శక్తి మీ అందరిలో ఉంది. సాధకులారా గమనించండి, అన్ని శక్తులు ఉన్నాయి. కాబట్టి నేను 2 వాక్యాలు చెప్పి ఆపిస్తాను. మానవ జీవితం వచ్చింది దుఃఖాలతో గడపటానికి కాదు, కాదు, కాదు. భయాలతో గడపటానికి కాదు, కాదు, కాదు. రోగాలు, శరీర రోగాలు, మానసిక రోగాలు, ఇక జీవితం అంతా రోగాలు ఉంటాయి అనే స్థితి కానే కాదు, కానే కాదు, కానే కాదు. భయాలతో, చంచలత్వంతో జీవించడం కానే కాదు. ఇవి మానవ లక్షణాలు కావు, కావు, కావు. మరి ఏది? భయరహితమైన, దుఃఖరహితమైన, చంచలత్వము లేని, రోగాలు లేని జీవితమే మానవునికి వరంగా ఇవ్వబడ్డది. 24 అమోఘ శక్తులు కలవాడు ఇతడు. అవిద్య వల్ల అవన్నీ వచ్చాయి. ఒక వ్యక్తిలో భయాలు ఎందుకు ఉంటాయంటే అవిద్య, అజ్ఞానము. జ్ఞానము లేక, అవిద్య అజ్ఞానం అంటే జ్ఞానము. ఏ జ్ఞానం లేకపోవడం వల్ల? నేను ఆత్మననే జ్ఞానము లేదు. ఎప్పుడైతే నేను ఆత్మననే జ్ఞానం కలిగి ఉంటాడో అప్పుడు అతనిలో భయాలు తొలగిపోతాయి. నేను ఆత్మని ఒక్క వాక్యాన్ని స్మరించుకుంటే సరిపోదు, దాన్ని గురువుల ద్వారా అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అప్పుడు ఈ భయాలు, రోగాలు సమస్తం తొలగిపోతాయి, నీవు వికసిస్తావు. ఇది మానవ జీవితంలోని విశేషత. ఇంకా మానవ జీవితంలో అనేక విశేషతలు ఉన్నాయి. నేను సంక్షిప్తంగా ఒక సత్సంగంలో మీ ముందు ఉంచాను. కాబట్టి ఇట్టి విశేషతలు కలవారు మీరందరూ. అయితే మనం మొట్టమొదటి అవిద్యలో కూరిపోయిన వాళ్ళని పక్కకు పెట్టేశాం. వాళ్ళ గురించి ఈరోజు మాట్లాడట్లే. ఎవరైతే పరమాత్మను విశ్వసించి సదాచారాన్ని అనుసరిస్తున్నారో వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం. వాళ్ళలో కూడా ప్రాథమిక వ్యక్తులు, ఉన్నత వ్యక్తులు. మీరందరూ పరమాత్మను విశ్వసించి సదాచారాన్ని అనుసరించి ఇలాంటి మానవ విశేషాలతో కూడిన జీవితాన్ని అనుభవించే ప్రయత్నం చేయండి. సాధన సత్సంగం, బ్రహ్మ విజ్ఞాన సత్సంగం ద్వారా ఇలాంటి విషయాలు మీకు అమోఘమైన విషయాలు అందిస్తుంటాం. వాటిని గ్రహించండి. జ్ఞానులు కండు, బుద్ధిశాలులు కండు. మీ జీవితాన్ని ప్రకాశింపచేయండి. మీ అందరి జీవితాల్ని ప్రకాశింపచేయడమే సాధనాశ్రమం యొక్క ఏకైక లక్ష్యం. మనుర్భవ జనయా దైవ్యం జనం. అందరూ బుద్ధిశాలి అయినటువంటి మానవులు కావాలను, జ్ఞానయుక్తులమైన మానవులను కావాలను. మనలాంటి వందలాది మందిని నిర్మాణం చేయవలను. ఇదే మన ఏకైక లక్ష్యము. ఇది ఈరోజు మీ ముందు ఉంచవలసిన, మనకున్న సమయంలో సంక్షిప్తంగా మీ ముందు ఉంచే ప్రయత్నం చేశాను. ఇక విషయాన్ని మీకు అందిస్తున్నాను. ఈరోజు చెప్పిన దాంట్లో మీకు ఏ ప్రశ్న ఉన్నా నేరుగా ప్రశ్న అడగండి. ప్రశ్న అడిగేవారు మైక్ ఆన్ చేయండి. చేసి మీరు ఏ ప్రశ్న అడగదలుచుకున్నారో ఆ ప్రశ్న అడగండి.
ఎవరైనా అడగవచ్చు. శంకా సమాధానాలు, ప్రశ్నోత్తరాలు. అవకాశాన్ని ఉపయోగించండి. ఓం నమస్తే ఆచార్య, రఘువీర్ని బాన్స్వాడ్ నుంచి మాట్లాడుతున్నాను ఆచార్య. చెప్పండి. మీరు ఇంతకుముందు సమాధి అన్నారు కదా ఆచార్య, అంటే మొదటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పరమాత్మను విశ్వసించి సత్ప్రవర్తనతో సదాచారంతో నడుస్తారు, కానీ వారికి సమాధి అవస్థలో ఉంటూ భగవంతునితో ఉండడం అనేది సంభవం కాదు. ఎందుకంటే వ్యావహారికంలో ఉంటారు, కుటుంబ సంబంధాలతో ఇమిడి ఉంటారు. అప్పుడప్పుడు వారు విషయ వాసనల వలన లేదా ఇతరత్ర కొన్ని కారణాల వలన పృథక్ అవుతుంటారు పరమాత్మతో. అయితే ఎవరైతే రెండో వ్యక్తి ఎవరైతే ఉంటారో పరమాత్మని విశ్వసిస్తూ సత్ప్రవర్తనలో ఉంటూ సదాచారంతో ఉంటూ సమాధి అవస్థను ప్రాప్తింపజేసుకొని సంప్రజ్ఞత సమాధి అసంప్రజ్ఞతలో ఉంటూ పరమాత్మలో కూడా ఉంటూ ఎడతేగకుండా పరమాత్మలోనే ఉంటూనే కార్యాలు చేస్తుంటాడు. అతని యొక్క ఆత్మ కళ్యాణము పాటు ఇతరుల యొక్క ఆత్మలను కళ్యాణం చేయట కొరకై ప్రయత్నిస్తుంటాడు. అయితే ఆ యొక్క స్థితి అనేది ఆ సాధకుల లోపల మనం గుర్తించవచ్చా? అటువంటి సాధకులను దగ్గరున్న వారిని ఒక మాట అంటే తనలో గుర్తించుటనా ఎదుటి వాళ్ళలో గుర్తించుటనా? అయితే వేరే తనలో గుర్తించుటనా ఎదుటి వారిలో? సరే చెప్తాను. ఎదుటి వాళ్ళలో సమాధ స్థితి ఉందా అని గుర్తించాలంటే ఆ చూసే వ్యక్తి కూడా కొద్దిగా స్థాయి ఉండాలి కదా. నేను ఏమంటున్నా అంటే బ్రహ్మ జిజ్ఞాసులో యోగులో సాధులో సంతులు అంటున్నాను ఆచార్య. అదే వ్యక్తులు గుర్తించలేదు. అటువంటి వాళ్ళు తప్ప గుర్తిస్తారు. ఎవరైతే అటువంటి స్థాయి ఉన్న వాళ్ళు కేవలము దర్శనం మాత్రాన్ని అతను గుర్తిస్తారు. ఎందుకు గుర్తిస్తారు, ఎలా గుర్తిస్తారు చెప్తాను. ఒక బ్రహ్మజ్ఞానిని బ్రహ్మజ్ఞాని గుర్తుపడతాడు. ఏ రకంగా? ఎదుటి ఆ సమాధి స్థితి పొందిన వ్యక్తి యొక్క మనసు పూర్తిగా స్థిరమై ఉంటుంది, బుద్ధి పూర్తిగా స్థిరమై ఉంటుంది. అతని ముఖంలో ఆ స్థిరత్వం తప్పకుండా కనబడుతుంది. ఒకటి. రెండవది, అతని మాట స్థిరంగా ఉంటుంది, అతడి వ్యవహారం స్థిరంగా ఉంటుంది, ఆత్మిక వ్యవహారాన్ని కలిగి ఉంటాడు, జ్ఞానయుక్తంగా ముఖం ప్రకాశిస్తుంది. కాబట్టి ఒక బ్రహ్మ సమాధి స్థితి పొందిన వ్యక్తిని మరొక సమాధి స్థితి పొందిన వ్యక్తి సులభంగా గమనిస్తాడు. అయితే రెండో విషయం కూడా చెప్తాను. అంత సమాధి స్థితి పొందకున్నా నిరంతరం యోగాభ్యాసం చేస్తూ ఉన్నత స్థితుల కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కూడా కొంతవరకు గుర్తించవచ్చు. ఏ రకంగా? ఈ మహాపురుషుడు సమాధిని పొందాడా లేకపోతే ఆ స్థితిలో వరకు వెళ్తున్నాడా అని ఎట్లా గుర్తించవచ్చు అంటే, ఆ వ్యక్తి యొక్క మనసులో స్థిరత్వము, బుద్ధి స్థిరత్వము, జ్ఞాన ప్రకాశము, అంతేకాదు వ్యవహారంలో కూడా అది ఉండాలి తప్పకుండా. కొందరు చాలా జ్ఞానం చెప్తారు, వ్యవహారం మొత్తం విరుద్ధం ఉంటుంది, వాళ్ళని పక్కకు పెట్టాలి. అలాంటి జ్ఞానయుక్తమైనటువంటి స్థిరమైన వ్యవహారం కలిగి ఉండి వాళ్ళ వ్యవహారాల్లో కూడా అది కనపడాలి. అలా సాధన మార్గంలో ఉన్న కొందరు చాలా పాత వాళ్ళు కూడా గుర్తించవచ్చండి, గుర్తించవచ్చు. మీరు అడిగిన దానికి సమాధానం చెప్పాను. చాలా చెప్పారు. సంతోషం అండి. ఇంకోటి కూడా చెప్తాను. బ్రహ్మ జిజ్ఞాసులు కూడా గుర్తించవచ్చు. ఎక్కువ సాధన చేయలేదు కానీ ప్రథమ స్థానం ఈశ్వరునికి ఇచ్చి, ప్రథమ స్థానాన్ని బ్రహ్మకు ఇచ్చి, ఈ జీవితంను ఎట్టి స్థితిలో వికసింప చేసుకోవాలను, పరమాత్మను ఎట్టి స్థితిలో పొందవలనటువంటి విపరీతమైనటువంటి తపన ఉన్న వ్యక్తులు కూడా గుర్తించగలరు. ఎందుకంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధావాన్ లభతే సర్వం. శ్రద్ధావంతుడు ఆత్మే సత్యాన్ని గుర్తిస్తాడు. ఇలాంటి శ్రద్ధ కూడా నిండుగా ఉన్న వాళ్ళు కూడా కొంతవరకు గుర్తిస్తారు. ఎవరు యోగ్యులు, ఎవరు సమాధి స్థితి పొందుతున్నారు, ఎవరు జ్ఞానవంతులు, ఎవరు కపటము లేని జ్ఞానవంతులు గుర్తిస్తారండి. ఇది మీరు అడిగిన దానికి జవాబు. చాలా చక్కని ప్రశ్న వేశారు, సంతోషం. ఇంకా ఎవరైనా ఉపయోగించుకోండి, మనకు కొద్ది సమయం ఉంది.
ఏ ప్రశ్న ఉన్నా అడగండి. నమస్కారం అండి. ఎవరు? నమస్కారం. నమస్కారం. నమస్తే. ఎవరు? అండి. పేరు చెప్పండి. పృథ్వీరాజ్ మోర్తాడ్. పృథ్వీరాజ్ చెప్పమ్మా, చెప్పు. ఈ మనస్సు బుద్ధి ఏకాగ్రమైనప్పుడు, స్థిరమైనప్పుడు సమాధి స్థితి అని పొందుతామన్నారు. మరియు ఇంద్రియాల స్థిర అన్నారు. ఇవన్నీ మనకు పొందాలంటే మనం ఏం చేయాలి? ఏ విధంగా మనం పొందుతాము? సరే, వాటిని పొందే మార్గం అడుగుతున్నారు, చెప్తాను. వాటిని పొందే మార్గం చెప్తాను. మనం బ్రహ్మ విజ్ఞాన సత్సంగంలో ఇవన్నీ ఉంటాయి దాంట్లో కూడా. అయితే మీరు అడిగారు కాబట్టి చెప్తాను. మనసును బుద్ధిని స్థిరం చేసుకొని సమాధి స్థితిని పొందు మార్గం ఏమిటి? మన జీవితానికి పరమాత్మను కేంద్రంగా చేసి ఒక సుఖశాంతులతో కూడిన జీవితాన్ని అనుభవించుట ఎలా? మనలోని శక్తులను వికసింప చేసుకొని రోగరహితమైన జీవితాన్ని పొందడం ఎలా అనే దానికి మీకు తెలియజేస్తాను నేను. మనసు బుద్ధి స్థిరం కావాలంటే ఒకే ఒక మార్గము, మనసులోని చంచలత్వం తొలగిపోవాలి, ఇంద్రియంలోని చంచలత్వాన్ని తొలగిపోవాలి. ఇది ఎప్పుడు తొలగిపోతుంది? చంచలత్వము కేవలము ఆత్మజ్ఞానం ద్వారా మాత్రమే తొలగిపోతుంది. ఎందుకంటే అవిద్య మిథ్యా జ్ఞానము రెండు ఉంటాయి. చంచలత్వం ఎందుకు ఉంటుంది? అవిద్య వల్ల, అజ్ఞానం వల్ల మిథ్యా జ్ఞానం. ఈ అజ్ఞానం మిథ్యా జ్ఞానం తొలగిపోయే ఒకే ఒక మార్గము జ్ఞానమును పొందుట. అందుకే జ్ఞానాత్ ముక్తి అని శాస్త్రం చెప్పింది. ఎట్టి జ్ఞానము? నేను ఆత్మను, నేను మరణరహితుణ్ణి, నాకెన్నడూ మరణం లేదు, నేను అనాది కాలం నుంచి జీవిస్తూ వస్తున్నాను, అనేక కోటాను కోట్ల శరీరాలను వదిలేశాను, ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నాను, ఇంకా కోటాను కోట్ల శరీరాలు ముందు వదులుతాను, నా తండ్రి పరమాత్మ, నాలో 24 రకాల శక్తులు ఉన్నాయి, అటువంటి శక్తి ఆత్మ నేను అనే జ్ఞానాన్ని తెలుసుకోవాలి. గురువుల యొక్క బోధల వల్ల ఆ జ్ఞానం మీకు తెలుస్తుంది. అట్టి జ్ఞానాన్ని నిన్న మనం చెప్పామే, శ్రవణము మననము నిధిధ్యాసం ద్వారా దాన్ని పొందితే మీ లోపల ఆత్మజ్ఞానం ఎంతెంత స్థిరమైతే మీలో ఉన్న మనోబుద్ధులు ఇంద్రియాలు ఉన్న చంచలత్వం మొత్తం తొలగిపోతుంది. అప్పుడు మీ మనసు స్థిరమైతుంది, ఏకాగ్రమైతుంది. దాన్నే సమాధి స్థితి అంటారు. పృథ్వీరాజ్, మీరు అడిగిన దానికి జవాబు ఇది. చాలా సంక్షిప్తంగా ఇంకొకరికి అవకాశం ఉంది, ఎవరైనా ఉపయోగించుకోండి. హలో గురువు గారు. చెప్పమ్మా. భువనేశ్వరి, నా పేరు భువనేశ్వరి. నమస్తే చెప్పమ్మా. అయితే ఈ 1,84 జన్మల తర్వాత మానవ జన్మ పొందుతారు మనుషులు. ఈ 1,84 జన్మల తర్వాత మానవ జన్మ పొందిన తర్వాత మరి ఇలా ఎంతమంది వారి యొక్క పరమాత్మలో విశ్వసించి సత్ప్రవర్తనలో నడిచే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి పరమాత్మలో విశ్వాసం చూపించి వారి యొక్క జీవితంలో ఉన్నత స్థాయిని చెందే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎందుకమ్మా ఈ జవాబు ఎందుకు మీకు? అలా కాదు, ఇప్పుడు మనము చదివేది, చూసేది, వినేది అన్ని జ్ఞానాన్ని మనం పొందుతున్నాము. అయితే మనము ఈ ప్రపంచంలో చూస్తే చాలా మంది నడకలో చాలా రకాలుగా ఏంటంటే నడవడికలో వారి యొక్క ఏమంటారు. సరే, మీరు చెప్పిన దానికి నాకు అర్థమైంది. నేను జవాబు చెప్తాను మీకు. మీరు కొద్దిగా ధ్యాస పెట్టి అందరు వినండి. ఎంతమంది ఉన్నారు ఈ విధంగా నడిచే వాళ్ళు అని మనం చూస్తే అది ఎలా తెలుస్తుందంటే, యథా దృష్టి తథా సృష్టి అనేటువంటి ఒక వాక్యం ఉంది. యథా దృష్టి తథా సృష్టి, ఇది అర్థమైంది మీకు. మన దృష్టికోణం ఎలా ఉంటే సృష్టి అలా కనపడుతుంది.
మనము ఎవరెవరు ఈ మార్గంలో అనుసరిస్తున్నారు అని చూస్తే అనుసరించే వాళ్ళ సంఖ్య గొప్ప కనబడుతుంది. ఎవరెవరు అనుసరిస్తలేరు అని చూస్తే వాళ్ళ సంఖ్య కూడా గొప్ప కనబడుతుంది. అయితే మనము నిర్మల బుద్ధితో ఒక్కసారి గమనిస్తే చాలా మంది కనపడతారు మనకు. అలాంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఎందుకంటే నేను గమనిస్తున్నాను. దీనికి మనం ఎలా అనుకోవాలంటే, ఒక వ్యక్తిలో 10 గుణాల లోపల 7 గుణాలు బాగలేవు, 3 బాగున్నాయి. 3 అయితే బాగున్నాయి కదా, 3 బాగున్నాయి మాత్రమే చూడాలి మనం. అనగా మనము గుణగ్రాహి బనో అని ఒక హిందీలో వాక్యం ఉంది. గుణగ్రాహి బనో. మనము గుణగ్రాహ్యమైనప్పుడు గుణములమే చూస్తాం. అటువంటప్పుడు ప్రతి వ్యక్తిలో కనీసం ఒక్క గుణమన్నా మనకు కనబడుతుంది. అలా కాకుండా రంధ్రాన్వేషణ చేసే వాళ్ళు కూడా లోకంలో చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ అందరిలో ప్రతి వాళ్ళలో దోషాలు కనపడతాయి. కాబట్టి మన దృష్టి గుణగ్రాహి అయినప్పుడు లోకంలో అనేక మంది సదాచారులు కనపడతారు. కాబట్టి మన దృష్టి మీదనే అది ఆధారపడి ఉంటుందమ్మా. అయితే మనల్ని మార్గంలో నడిపించుకోవాలి, అంతే మనం చేయాల్సిన పని. మనం అదే చేయాలి. ధన్యవాదాలు గురుగారు. మంచిదమ్మా. ఇంకెవరైనా ఉపయోగించుకోండి. ఓం నమస్తే స్వామీజీ. పేరు చెప్పండి. నా పేరు కాజీపేట లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ గారు నమస్కారం, చెప్పండి. అయితే సమాధి స్థితి పొందిన వాళ్ళకు లక్షణాలు ఏమన్నా చెప్పిందా ఏదైనా శాస్త్రంలా? ఆ లక్షణాలు ఏమైనా ఉంటే కొన్ని లక్షణాలు చెప్పండి మాకు. ఆ లక్షణాలను మేము నోట్ చేసుకుంటాం. సమాధి అంటే డెఫినేషన్ వరకే విన్నాం కానీ లక్షణాలన్నీ డీటెయిల్డ్ గా వినలే. చెప్తాను. తదేవ అర్ధమాత్ర నిర్భాసం స్వరూప శూన్యమివ సమాధి అని యుగ దర్శనంలో చదువుకున్నాం. అష్టాంగ యోగం చదువుకున్నాం, అష్టాంగ యోగం పాటిస్తున్నాం. కానీ సమాధి సిద్ధించింది ఈ లక్షణాలు ఉంటాయి అని ఏడ నాకు కనబడతలేదు. చెప్తాను మీకు. చెప్పండి. అనేక ముండకోపనిషత్తు, మాండోక్యోపనిషత్తులో చాలా చక్కగా చెప్పబడ్డాయి. కఠోపనిషత్తులో కూడా యమాచార్యుడు చక్కగా చెప్పాడు. అంతేందుకు, యోగాచార్యుడు అయినటువంటి యోగీశ్వరుడు అయినటువంటి శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏషా బ్రాహ్మీ స్థితి అర్జున అని చెప్తాడు. అర్జున, బ్రాహ్మీ స్థితి, బ్రహ్మంను పొందిన స్థితి ఇదే, సమాధి పొందిన స్థితి ఇదే అని చెప్తాడు. దాంట్లో కొన్ని లక్షణాలు మీకు చెప్తాను. చెప్పండి. ఎప్పుడైతే వ్యక్తి యొక్క ఇంద్రియములు విషయాల నందు ప్రవర్తించడం మాని ఇంద్రియములు మనసు స్థిరమవుతుందో అది సమాధి స్థితి పొందిన వాని యొక్క మొదటి లక్షణము. ఇంద్రియములు విషయములందు చంచలంగా తిరుగుట మాని, మనసు వాటి యందు చంచలంగా తిరుగుట మాని స్థిరత్వం అనగా ఆ వ్యక్తి బుద్ధికి స్వాధీనమై ఉండుట, ఇదే యోగ స్థితి. యోగమనగా ఇదే, మిగతా కాదు. ఇట్టి స్థితే సమాధి స్థితి వాని యొక్క మొదటి లక్షణం. 2, మనసు శుద్ధమైన మనసు తయారవుట, ఇది 2వ లక్షణం. బుద్ధి అశుద్ధతలు చాలా తొలగించుకొని బుద్ధి స్థిరమగుట, మనోబుద్ధులు 2 స్థిరమగుట, ఇది లోపలి స్థితులు. మరి వ్యవహార స్థితులు ఏమిటి? వ్యవహారంలో అతని మాటలో స్థిరత్వం కనబడుతుంది, స్థిరమైన మాటలు మాట్లాడతాడు. అలాగే అతని మాటలు జ్ఞానయుక్తంగా మాత్రమే ఉంటాయి, మాటల్లో ఎక్కడ చంచలత్వం ఉండదు. 2, వ్యవహారం. అతని వ్యవహారంలో ఋషుల వ్యవహారము, ధర్మ వ్యవహారము, సత్య వ్యవహారం మాత్రమే ఉంటుంది. ఎక్కడ ఎవరితోని వివాదాలకు వాగ్వివాదాలకు వెళ్ళడు. కానీ అవసరం ఉన్న ప్రతి చోట సత్యాన్ని ప్రతిపాదిస్తాడు. ఇది. తర్వాత ఇంకో లక్షణం ఏంటంటే ఎప్పుడు సదా అంతఃసుఖాన్ని అనుభవిస్తాడు. ఆత్మ అంతఃసుఖాన్ని కలిగి ఉంటుంది. పరమాత్మ సుఖ స్వరూపుడు. సమాధి పొందిన వ్యక్తి అంతఃసుఖాన్ని నిరంతరం అనుభవిస్తాడు, మనశ్శాంతిని అనుభవిస్తాడు. అతని ముఖములో అంటే చూసే జ్ఞానులకు కనపడుతుంది శాంతి స్థితి, స్థిరత్వపు,
సుఖస్థితి ముఖంలో ప్రకాశవంతంగా కనబడుతుంది. కాబట్టి నేను ఇంద్రియముల యొక్క మనోబుద్ధుల యొక్క స్థిరత్వం అనే లక్షణం ఒకటి చెప్పాను. తర్వాత అతని మాటల వ్యవహారంలో ఏ విధంగా ఉంటుంది చెప్పాను, మాటల పద్ధతి, తర్వాత వ్యవహార పద్ధతి చెప్పాను. అలాగే అతను అంత సుఖాన్ని అనుభవిస్తాడు, అతని ముఖంలో మనకు తెలుస్తాయని చెప్పాను. నేను కొన్నే చెప్పాను. భగవద్గీతలో బ్రాహ్మీ స్థితి గురించి చాలా చెప్పబడింది, ముండకోపనిషత్తులో కూడా చాలా చెప్పబడింది. ఇప్పుడు మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి నేను ఇంతే చెప్పగలను. చాలా బాగా అడిగారండి, చాలా చక్కని ప్రశ్న అడిగారు. బాగా అడిగారు మీరు. ధన్యవాదాలు స్వామీజీ. చాలా సంతోషము. మీ గురించి నాకు చాలా తెలుసు. మీరు సాధనలో ముందున్నారు. మీరు ఎప్పుడన్నా సమయం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు ఫోన్ ద్వారా కూడా నాతో మాట్లాడండి మీరు. ఓకే, తప్పనిసరి. సంతోషం. సరే, నమస్కారం. సమయం పూర్తయిందండి. మనం ఇక్కడే ముగిద్దాం. మిగతా ఎవరైనా ఏమన్నా అడగాలనుకుంటే ఫోన్ ద్వారా కూడా నన్ను సంప్రదించవచ్చు. మొదట శాంతి పాఠం చెప్పుదాం, అనంతరము మీలో ఎవరైనా సరే నినాదాలు చెప్పండి. అయితే నినాదాలు చెప్పే వాళ్ళకు సూచన ఏంటంటే, ఇది ఆన్లైన్ కాబట్టి కేవలం 5 సూచనలు మాత్రమే ఇవ్వండి. 5 నినాదాలు మాత్రమే చెప్పండి, సరిపోతాయి. ఆ నినాదాలు ఇచ్చేటప్పుడు మిగతా వాళ్ళు వాళ్ళ మైక్ ఆన్ చేసి వారిని అనుసరించండి. శాంతి పాఠం నేను చెప్తాను, ఆ తర్వాత ఎవరైనా నినాదాలు చెప్పండి. శాంతి పాఠం. ఓం ద్యౌ శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాప శాంతి, ఓషధయ శాంతి, వనస్పతయ శాంతిర్విశ్వే దేవాః శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి, శాంతిరేవ శాంతి, సామా శాంతిరేతి. ఓం శాంతి శాంతి శాంతి.